హలో అండి. నేను ఈరోజు మీకు ఒక ఆయుర్వేద సున్నిపిండి తయారీ విధానం అయితే చూపిస్తున్నానండి. అయితే దీని కంప్లీట్ వివరాలు అనేవి కూడా లాంగ్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు చిన్న ఇంట్రడక్షన్ చెప్తానన్నమాట. ఈ సున్నిపిండి కానీ మనం వాడామంటే అసలు అనవసరంగా ఇన్ని రోజులు సబ్బులు ఎందుకు వాడామరా బాబు అనిపిస్తుంది అనమాట. దీనికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువేనండి. ఇది దాదాపు ఒక హాఫ్ కేజీ సున్నిపిండి అనమాట. ఒక 100 రూపాయలు కూడా అవ్వలేదు నాకు ఈ సున్నిపిండి తయారు చేసుకోవడానికి. బట్ చాలా చాలా పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ అనమాట. సో దీని వివరాలు మనకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్కిన్ టైప్ ఉంటుంది కదండి. ప్రతి ఒక్కరికి ఏ విధంగా మనకి ఒంటికి పడుతుంది అనేది కూడా నేను వివరాలన్నీ చెప్తానన్నమాట. ఏ విధంగా మనకి మన బాడీకి తగ్గట్టుగా చేసుకోవాలనేది కూడా ఈ వివరాలన్నీ కూడా చెప్తాను. కొంతమందికి ర్యాషెస్ వస్తాయి అంటారు. అవి రాకుండా ఏమేమైతే కలపకూడదు అనేవి కూడా నేను చెప్తాను. సో దానికి మీరు ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది, చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సున్నిపిండే కాదండి, షాంపూస్ ప్రిపరేషన్ విధానం కానీ చాలా మనకి